ఓకే, చదువుతూ చెయ్యి ఆ యాక్టివిటీ. పావురాన్ని కాపాడి శివి చక్రవర్తి చక్రవర్తి స్పెల్లింగ్ తప్పు రాసావు చూడు. చక్రవర్తి తీ కాదు, రీ కింద తావొత్తు. చెడ్డవారిని ఎవరు తెలుసుకోరు. ఉపకారం చేసేవారిని అందరూ తెలుసుకుంటారు. అందరూ గుర్తించుకుంటారు. వెరీ గుడ్. ఓకే గౌతమ్, తప్పు ఒప్పు రైట్. ఆ సెంటెన్స్ కరెక్ట్ అనుకో టిక్ చెయ్యి, రాంగ్ అయితే ఇంటూ చెయ్యి. ఓకేనా? సో నువ్వు చదివి చేయడం టైం పడుతుంది కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నువ్వు చేసే. రవికి జంతువులు అంటే చాలా ఇష్టం. రవి పక్షుల ధ్వనులు వింటూ దినచర్య మొదలు పెడతాడు. పిచ్చుక కాలు కరెంటు తీగలో ఇరుక్కుపోయింది. ఉదయం పిచ్చుక ఎగిరిపోయింది. రవి రాత్రంతా పిచ్చుక గురించి ఆలోచించాడు. పక్షులు పిచ్చుకకి ఆహారం అందిస్తున్నాయి. నాన్న పిచ్చుకను కాపాడాడు. రవి విద్యుత్ ఆఫీసుకు వెళ్ళాడు. విద్యుత్ ఆఫీసు వారు పిచ్చుకను కాపాడారు. పిచ్చుక కిచ్కిచ్మంటూ ఎగిరింది. దృశ్యం కష్టం, ఆత్రం, అవధులు, గుంపు, ఆసక్తి, సఫలీకృతం. వెరీ గుడ్. స్టార్ట్. చదువుతూ రాయ్ గట్టిగా. పక్షి, పక్షులు, కిటికీలు, ధ్వనులు, రోజులు, తీగలు, పిచ్చుకలు, రాత్రులు, దృశ్యాలు, చేతులు,
రైలు కన్నులు కన్నులు రాయొచ్చు, ఇంకొకటి ఏంటి రాయొచ్చు? కళ్ళు కూడా రాయొచ్చు. వెరీ గుడ్. కళ్ళ రాసావు, కళ్ళు. అళావత్ రాయాలి, లావత్ రాసావు. అళావత్, అళా కింద అళావత్. కారం పెట్టు. సాయం లెసన్ విన్నాం కదా, దానికి సంబంధించిన క్వశ్చన్స్ నేను అడుగుతాను, మీరు ఆన్సర్స్ చెప్పాలి. 1 by 1 చెప్పాలి, అందరూ గ్రూప్ ఆన్సర్స్ ఇవ్వద్దు. రవి దినచర్య ఎలా మొదలవుతుంది? ధనుష్. రవి నిద్ర లేవగానే కిటికీ దగ్గరకు వచ్చి నిలబడతాడు. అక్కడ ఉన్న పక్షులను చూసి కిచకిచమంటున్న ఆ పక్షులను చూసి తన దినచర్యను మొదలు పెడతాడు. వెరీ గుడ్. నెక్స్ట్, రవి ఒక రోజు ఏం చూశాడు? గౌతమ్. పక్షుల గుంపు. ఒకరోజు పక్షి తీగలో ఇరుక్కుపోవడం, ఇతర పక్షులు వచ్చి వాటిని పక్షి నోట్లో ఆహారం వేస్తున్న దృశ్యం చూశాడు. వెరీ గుడ్. నెక్స్ట్, రవి మనుషుల గురించి ఏమనుకున్నాడు? ఆద్య. రవి ఏమనుకున్నాడంటే ఈ మనుషులు చూసి కూడా చూడనట్లు ఉంటారు అని అనుకున్నాడు. ఏ విషయంలో చూసినట్టు కూడా చూడకుండా ఉంటారు? ఇతరులకు సహాయం చేయడంలో. వెరీ గుడ్. నెక్స్ట్, కుసుమ. రవి వాళ్ళ నాన్నతో ఏమన్నాడు? ఆ పిచ్చుకని ఎలాగైనా కాపాడాలి, సహాయం చేయాలి అని చెప్పి అన్నాడు. వెరీ గుడ్. నెక్స్ట్, ధనుష్. రవి వాళ్ళ నాన్న పిచ్చుకను ఎలా కాపాడగలడం అని చెప్పాడు? విద్యుత్ ఆఫీసుకి వెళ్ళి ఎవరైనా వెళ్తే ఆ విద్యుత్ ఆఫీసులో ఉన్న వాళ్ళు కరెంట్ తీస్తారు అని చెప్పాడు. రవి విద్యుత్ ఆఫీస్కి ఎందుకు వెళ్ళాడు? పక్షిని కాపాడడం, పిచ్చుకను కాపాడడం కోసం. చివరికి పిచ్చుక ఏమైంది? కిచకిచమంటూ ఎగిరిపోయింది. వెరీ గుడ్. థ్యాంక్ యూ.